నమస్కారము. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు శక్తికి మించి ప్రయత్నాల్లో తమ యొక్క నైపుణ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శక్తి గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు పనులన్నీ కూడా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. పాత సమస్యలను గుర్తు చేసుకుని బాధపడకుండా నూతన వ్యవహారిక విషయాల్లో మీరు ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం బీజ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామివారికి పత్రి పూజను నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సమస్యలపైన ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. వస్త్ర అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నాలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు సంతోషాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికను సమర్పణ చేసి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో ముఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలను సంతోషాలను ఇస్తూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి దవనమును సమర్పణ చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. శుభవార్తలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వాతాపి గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి ఎరుపు రంగు అక్షతలు సమర్పణ చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇష్టదైవత ఆరాధన మేలు చేస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రమోద గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పత్రి పూజను నిర్వహించి కొబ్బరికాయను సమర్పణ చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు రాజకీయపరమైనటువంటి కళారంగాలతో కూడినటువంటి వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం డూండి గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పుష్పార్చనను నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఉన్న సమస్యలను అధిగమించే అవకాశాలు ఉంటుంటాయి. లాభప్రదమైనటువంటి సంతోషాలుంటాయి. స్వల్పమైనటువంటి విభేదాలను పక్కన పెట్టి నాయకులతో కలిసిమెలిసే ప్రయత్నం చేస్తూ ఉండండి. సమస్యలు సద్దుమణిగిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి విశేషమైనటువంటి అర్చనను నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభప్రదమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటారు. వివాదాస్పదమైనటువంటి అంశాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్వేతార్క గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి జిల్లేడు పుష్పములు సమర్పణ చేయండి.
మకర రాశి వాళ్లకు ఈరోజు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భీమ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అరటి పండును నివేదన చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు పనుల్లో ఆటంకాలు చికాకులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సమయపాలనను పాటించాలి. అందరితో కూడా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయటం, జామ పళ్లను నివేదన చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు శ్రమ పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో తొందరపడకుండా వ్యవహరిస్తూ ఉండాలి. నిదానంగా పనులు పూర్తి చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విఘ్న నివారణ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పగడపు గణపతి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.